హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగీస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు అందరికీ చాలా ఇష్టమైన గులాబ్ జామున్స్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఈ గులాబ్ జామున్స్ మనకి చాలా సాఫ్ట్గా, జ్యూసీగా, ఇంకా లోపల నుంచి పాకంని పీల్చుకొని ఎంతో టేస్టీగా ఉండే ఈ గులాబ్ జామున్స్ని పర్ఫెక్ట్గా టిప్స్ తోటి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఇవి చాలా టేస్టీగా బాగుంటాయి. ముందుగా దీనికోసం మనం గులాబ్ జామున్ మిక్స్ని అయితే తీసుకోవాలండి. నేను ఎన్టీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాను. మీరు నచ్చిన బ్రాండ్ని తీసుకోండి. నాకైతే ఇది నచ్చుతుంది. మనం ప్యాకెట్ని కట్ చేసుకొని గులాబ్ జామున్ మిక్స్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో నేను ఎటువంటి మిల్క్ని యాడ్ చేయట్లేదండి. మిల్క్ యాడ్ చేయటం వల్ల గులాబ్ జామున్స్ టేస్ట్, ఫ్లేవర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. అలా కాకుండా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని అయితే మనం సాఫ్ట్గా చక్కగా కలుపుకోవాలండి. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఇలాగా చక్కగా కలుపుకోవాలండి. మనం పిండిని అయితే ఇలాగా మృదువుగా, స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా ఇలాగా స్టిక్కీగా ఉండేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 to 10 minutes అలాగా పిండిని అయితే నాననివ్వాలండి. 5 to 10 minutes తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి లోపల నుంచి ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయిపోయి మనకి పిండి అయితే కొంచెం ఇలాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం బాల్స్ని ప్రిపేర్ చేయడం కోసం కొంచెం నెయ్యిని తీసుకోవాలండి. కొంచెం నెయ్యి తీసుకొని ఇలాగా అరచేతిలోకి రాసుకోవటం వల్ల పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం పిండిని తీసుకొని ఇలాగా ఫింగర్స్ తోటి నిదానంగా ప్రెస్ చేసుకొని 2 చేతులతోటి బాల్ని అయితే మనం చేసుకోవాలండి. మనం ప్రెస్ చేస్తూ ఇలాగా బాల్ని అయితే క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, నేను చూపించిన విధంగా బాల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మనం బాల్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇలాగా మృదువుగా నిదానంగా ప్రెస్ చేస్తూ బాల్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనకి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా మనకి బాల్ అయితే చక్కగా రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా మనకి గులాబ్ జామున్స్కి పిండి కలపడంలోనూ ఇంకా బాల్స్ చేయటంలోనే హాఫ్ రెసిపీ మనకి అక్కడే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనం మిగిలిన పిండిని కూడా చక్కగా బాల్స్ అయితే చేసేసుకోవాలండి. చేసుకొని ఇలాగా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా బాల్స్ అన్నిటిని ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేయటం కోసం కళాయిలో మనం ఫ్రెష్గా ఉన్న రిఫైన్ ఆయిల్ని తీసుకోవాలండి. ఆల్రెడీ మనం యూస్ చేసిన ఆయిల్ తోటి అస్సలు గులాబ్ జామున్స్ అనేది ఫ్రై చేయకూడదు. అప్పుడు మనకి గులాబ్ జామ్ టేస్ట్ అనేది అస్సలు బాగోదు, ఆయిల్ ఫ్లేవర్ వచ్చేస్తాయండి. సో అందుకని మనం ఫ్రెష్గా ఉన్న రిఫైన్ ఆయిల్ని తీసుకోవాలండి. ఇప్పుడు మనం గులాబ్ జామున్స్ మనకి మునిగేంత ఆయిల్ని తీసుకొని మంచిగా మరిగించుకొని వేడిగా ఉన్న ఆయిల్లోనే మనం ఇలాగా బాల్స్ని వేసుకోవాలండి. బాల్స్ వేసే ముందు మనం మంటనైతే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఇలాగా నిదానంగా బాల్స్ అన్నిటినీ ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అస్సలు హై ఫ్లేమ్లో మనం గులాబ్ జామున్స్ అనేది ఫ్రై చేయకూడదండి. అలా ఫ్రై చేయటం వల్ల త్వరగా కలర్ మారిపోయి లోపల నుంచి అస్సలు ఉడకకుండా లోపల పచ్చిగా ఉండిపోతాయి. సో మంటని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మనం బాల్స్ని కదుపుతూ చక్కగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా మనం బాల్స్ ఫ్రై అయ్యేంత వరకు ఇలాగ కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల బాల్స్ అన్నీ ఈవెన్గా మంచిగా అన్ని వైపులా ఫ్రై అవుతాయి. అంతేకాకుండా లోపల నుంచి కూడా చక్కగా ఉడికి బాల్స్ అనేవి మనకి కొంచెం పొంగుతాయండి. క్రాక్స్ లేకుండా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా మనం కలుపుతూనే మీడియం ఫ్లేమ్లో చక్కగా బాల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మనకి ఇలాగా బాల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈవెన్గా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. నేను చెప్పిన విధంగా ఇలాగ ఫ్రై చేసుకుంటే క్రాక్స్ లేకుండా అన్ని వైపులా చక్కగా మంచి కలర్ తోటి మనకి బాల్స్ అయితే ఫ్రై అయిపోతాయండి.
ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవటమేనండి తీసుకొని. ఇప్పుడు మనం షుగర్ సిరప్ కోసం ఒక పెద్ద గిన్నెని తీసుకొని దాంట్లోనే 1.5 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. అంటే ఇది టోటల్గా 1/2 kg షుగర్ అండి. మనకి ప్యాకెట్ మీద 900 grams షుగర్ తీసుకోవాలని రాసి ఉంటుంది. యాక్చువల్గా మనకి అంత షుగర్ సిరప్ అయితే అవసరం ఉండదండి. 1/2 kg షుగర్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే షుగర్ తీసుకున్నామో సేమ్ అదే బౌల్ తోటి 1.5 బౌల్ షుగర్కి 1.5 బౌల్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. అంటే 1:1 రేషియోలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఏ బౌల్తో అయితే షుగర్ తీసుకున్నారో సేమ్ అదే బౌల్ తోటి 1:1 రేషియో వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ తక్కువ అయితే షుగర్ సిరప్ అనేది ఓవర్ స్వీట్నెస్ వస్తుందండి. అప్పుడు మనం 2 గులాబ్ జామున్స్ తిన్నా మనకి ఓవర్ స్వీటన్ అయిపోతుంది. సో మనం వాటర్ని ఎక్కువ తక్కువ కాకుండా ఈవెన్గా 1:1 రేషియోలో యాడ్ చేసుకొని షుగర్ అంతా కరిగేలాగా ఒకసారి ఇలాగా కలుపుతూ కరిగించుకొని మనం షుగర్ సిరప్ని అయితే మరిగించుకోవాలండి. మనం షుగర్ సిరప్ని ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగిస్తున్నప్పుడు చక్కగా దీంట్లోనే మనం ఒక 2 యాలక్కాయల్ని ఇలాగా వేసుకోవాలండి. యాలక్కాయల్ని యాడ్ చేయటం వల్ల షుగర్ సిరప్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా నేను కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేస్తానండి. కుంకుమ పువ్వు యాడ్ చేయటం వల్ల షుగర్ సిరప్కి మంచి కలర్ అయితే యాడ్ అవుతుంది. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. షుగర్ సిరప్ మనకి మంచి కలర్ తోటి చాలా బాగుంటుంది చూడడానికి. ఇప్పుడు మనకి 5 minutes అలా మరిగించుకున్న తర్వాత షుగర్ సిరప్ని మనం ఇలాగా 2 ఫింగర్స్లోకి తీసుకుంటే ఇలా స్టిక్కీగా ఉండాలండి. అంటే మనకి షుగర్ సిరప్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం అండి. ఇప్పుడు మనకి దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గులాబ్ జామున్స్ని మొత్తం షుగర్ సిరప్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, షుగర్ సిరప్ అనేది మనకి ఎటువంటి తీగ పాకం రానవసరం లేదండి. నేను చెప్పిన విధంగా స్టిక్కీగా ఉంటే ఎగ్జాక్ట్గా షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి మనం బాల్స్ షుగర్ సిరప్లో కలిసేలాగా ఇలాగ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నాననివ్వాలండి. కొంచెం సేపు తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు గులాబ్ జామున్స్ని అయితే నాననివ్వాలండి. కొంచెం సేపు తర్వాత మనకి గులాబ్ జామున్స్ అనేది పాకం అంతా చక్కగా పీల్చుకొని ఇట్లాగా నానిపోయి రెడీ అయిపోయి ఉంటాయండి. ఇప్పుడు మనం గులాబ్ జామున్స్ అన్నిటినీ ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకోవటమేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనం ఈ గులాబ్ జామున్స్ని చక్కగా బౌల్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మీకు నచ్చినట్లుగా ఇలాగా నట్స్ తోటి ఇంకా ఐస్ క్రీమ్ తోటి సర్వ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకొని గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ తోటి కూడా ఎమ్మీగా చాలా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చండి. ప్లెయిన్ గులాబ్ జామున్స్ కూడా చాలా బాగుంటాయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేస్తే ఇలాగా సాఫ్ట్గా జ్యూసీగా లోపల నుంచి పాకం పీల్చుకొని అస్సలు పచ్చిగా లేకుండా చాలా టేస్టీగా బాగుంటాయండి. మీరు కూడా చేసుకొని తిని మంచిగా మీ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయండి. రెసిపీ ఇంకా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్. Bye bye.